వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి 10 సూత్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికల ద్వారా వ్యవసాయాన్ని లాభసాయకంగా మార్చడానికి అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకి 3 పూట్ల తిండి దొరికితే చాలు ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసి ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం. రైతు కన్నీరు దేశానికి అవమానమని దాశరథి గారు చేతికి వచ్చే పంటను కాపాడుకోవడానికి చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జోదమనే నాడును పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాలు కల్పనకు మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం, పట్టిసీమ, హంద్రీనెవ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార పేజ్ 1 and 2, శ్రీశైలం, ధవళేశ్వరం గేట్లు పునరుద్ధరణ, వెలుగొండ, తారక రామ సాగర తీర్థం వంటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి 17,62,350 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలో నమోదు కాగా వ్యవసాయ రంగం వాటా 33.2%తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% కాగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83%గా నమోదయ్యింది. దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10% అని గర్వంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఎస్డిపి వ్యవసాయం మీద 57,406 కోట్ల రూపాయలు అందించింది.
వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91% నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధి రేటు సాధించేందుకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 సంవత్సరంలో 2 విడతల వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-2027 సంవత్సరం గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకి ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు కాలానికి ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి రైతులు సహకారం అవసరం. తద్వారా కోత కాలంలో పంటలు తుఫాను బారి నుంచి రక్షించబడతాయి. భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశాం. 1,250 మెట్రిక్ టన్నులు సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించాం. ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద రైతులకు చెల్లించాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50% రాయితీతో 136.62 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నాం. 80% రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీఏఐ ఎంఎస్ 2.0 యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించాం. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. గత సంవత్సరం 182 కోట్ల రూపాయల రాయితీతో నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేశాం. 2026-27 సంవత్సరంలో విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 2025-26లో 37.53 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేయగా 2026-27లో ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుల నిర్వహణకు 4.66 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 2026-27లో పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకానికి 250 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. స్మార్ట్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఈ పంట యాప్లో తీసుకువచ్చినటువంటి కొత్త ఫీచర్ల ద్వారా
రైతు తమకు తామే పంట నమోదు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశాన్ని కల్పించాం. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని పథకాలను పారదర్శకంగా అందించడానికి ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తున్నాం. దీని ద్వారా ఇప్పటికీ 46.59 లక్షల మంది రైతులు వివరాలని నమోదు చేశాం. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా 40 లక్షల రైతులకు పంట దశలో చీడపీడల హెచ్చరికలు, వాతావరణ సూచనలు మరియు నివారణ చర్యలపై 5 కోట్ల ఎస్ఎంఎస్లు పంపి పంట నష్టాన్ని తగ్గించడంలో సహకరించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదహరించిన విధంగా రాజకీయ నాయకత్వం, అనుకూల విధానాలు, రైతుల నేతృత్వంలోని సంస్థలు సమన్వయంగా పనిచేస్తేనే విస్తృత స్థాయిలో మార్పు వాస్తవంగా రూపుదిద్దించుకుంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహార ధాన్యాలను అందించడానికి, రైతు అధిక ఆదాయం కల్పించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని గత దశాబ్ద కాలంగా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అవలంబిస్తున్నటువంటి 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్రస్థాయి రైతులు శిక్షలుగా తయారు చేశాం. వారిలో 66% మంది మహిళలు ఉండడం విశేషం. ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులో ఉంచడానికి 1,712 బయో సెంటర్లని ఏర్పాటు చేశాం. 2.83 లక్షల మంది రైతులు 3.55 లక్షల ఎకరాల్లో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించారు. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లతో నమోదు చేసుకున్నారు. 33,000 మంది రైతులు స్కోప్ ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందారు. 2026-27 సంవత్సరంలో ఏపీసీఎన్ఎఫ్ కింద మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు 208 కోట్ల రూపాయలు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్లో 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ పంట పండించే రైతుకు స్థిరమైన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఉద్యాన పంటలే కీలకం. సాంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయమిచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడంతో ఉద్యాన శాఖ నిబద్ధతతో పనిచేస్తుంది. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వ ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర GSDPకి ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2వ స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతుల ఆదాయం పెంచేందుకు కొబ్బరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్ తోటల పెంపకానికి 2026-27 సంవత్సరంలో 204 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూక్ష్మ సేద్యం అమలులో
దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చాం. 2026-27 నాటికి మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆటోమేషన్ విధానం ద్వారా 18,750 ఎకరాలను ఈ ఏడాది సబ్సిడీ అందించి నీరు, ఎరువులు ఆదాతో పాటు రైతు అధిక ఆదాయం కల్పిస్తున్నాం. 2026-27 సంవత్సరంలో 475 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పంటల వైవిధ్యం ద్వారా 2026-27లో సాంప్రదాయ పంటల నుంచి ఉద్యాన వాణిజ్య పంటల కింద 5 లక్షల ఎకరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2026-27లో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176.50 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర సహాయంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో ప్రభుత్వం వాటా 30,000 కోట్ల రూపాయలు కాగా ఉద్యాన అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 8 రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి సారించి నాణ్యమైన మొక్కలను సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్ర అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన విస్తీర్ణాన్ని 8.4 లక్షల హెక్టార్ల నుంచి 14.4 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లు, ప్రతి సంవత్సరం 2 లక్షల హెక్టార్ల చొప్పున విస్తరణ చేస్తున్నాం. సూక్ష్మ సేద్యం, కోత అనంతరం మౌలిక వసతులు, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సాహం ద్వారా ఆదాయం పెంచే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2026-27 సంవత్సరంలో ఉద్యాన శాఖకి 1,123.86 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ సాంప్రదాయబద్ధంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. 2025-26లో 90% రాయితీతో షెడ్యూల్ తెగలు పట్టు రైతులకు 2.98 కోట్ల రూపాయలు, షెడ్యూల్ కులాల పట్టు రైతులకు 1.92 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది. 2026-27లో పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు శ్రమ దోపిడీకి గురి కాకూడదని, ఆయన శ్రమ సంపదగా మారాలి. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైనటువంటి ధర కల్పించడానికి, ధరలు స్థిరీకరించడానికి కృషి చేస్తుంది. రాష్ట్రం మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయి. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయి. డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటి వద్దకే నాణ్యమైనటువంటి కూరగాయలను సరసమైనటువంటి ధరలకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో టమోటా ధరలు తగ్గడంతో రైతులను ఆదుకోవడం కోసం నో లాస్ నో ప్రాఫిట్ కింద టమాటాలను సేకరించి రైతు బజార్లో అమ్ముతున్నాం. దీనికి అదనంగా 8 జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా అమ్మకాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం, ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లు నిర్మిస్తున్నాం. ఇందులో వినియోగదారులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్లు, డిజిటల్ యాప్ ద్వారా లావాదేవీలు మొదలగు సదుపాయాలు కల్పిస్తాం.